చలో హాయ్ వాయిస్ అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు ది ఆర్యన్ లైఫ్ మీ కెరియర్ కోసం. ఈ రోజు వీడియో చాలా మంది స్టూడెంట్స్కి అయితే యూజ్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్స్ అయితే జరిగినాయి, తొందరగా రిజల్ట్ వస్తాయి. 10K ర్యాంక్ అయితే ఎవరికైతే వస్తుందో వాళ్ళ బెస్ట్ కాలేజెస్, టాప్ 5 బీటెక్ కాలేజెస్ మన తెలంగాణలో. అంటే చాలా మందికి వేరే కాడికి వెళ్ళి చదవాలని ఉండదు, ఓన్లీ తెలంగాణలో హైదరాబాద్లో ఎదుర్కోవాలని ఉంటుంది. సో 10K ర్యాంక్ వస్తే ఎలాంటి కాలేజెస్లో ఏ బ్రాంచెస్లో సీట్ వస్తాయో ఈ వీడియోలో మొత్తం క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టాప్ 5 కాలేజెస్ ఎవరైనా చెప్తారు, కానీ దాంతోపాటు ఎక్స్ట్రా టిప్స్ ఇస్తున్నా. ఓన్లీ కాలేజెస్ చెప్తే ఏముంటుంది, సో దాంతోపాటు కట్ ఆఫ్ ట్రెండ్స్, బ్రాంచెస్, సీట్ ఛాన్సెస్, ఇంకా చాలా చాలా చెప్తా, చాలా టిప్స్ కూడా ఇస్తా. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మర్చిపోకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెవరైనా ఛానల్కి కొత్త వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ ఆర్యన్ తేజ అండ్ యూ ఆర్ వాచింగ్ ద ఆర్యన్ లైఫ్. ఇక్కడ ఒక యూత్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంటుంది. మోటివేషన్, కెరియర్, లైఫ్, ఫన్, బ్లాగింగ్, ఫిట్నెస్, అబో చాలా ఉన్నాయి. సో ఇదంతా తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్. ఇక మన లిస్ట్లో 5th ప్లేస్లో వచ్చేసి బీవీఆర్ఐటీ కాలేజ్ ఉన్నది. బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నర్సాపూర్లో ఉంది ఇది. ఇక ఈ కాలేజ్ వచ్చేసి విష్ణు గ్రూప్ లో అయితే ఉన్నది. క్యాంపస్ అయితే చాలా గ్రీన్ గా ఉంటుంది, ప్లాన్స్ అయితే చాలా ఉంటాయి. మనం ఏ కాలేజ్ లో అయినా చూసుకోవాల్సింది ప్లేస్మెంట్స్. ఇక ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే కంపెనీస్ లైక్ క్యాబ్ జెమ్ని, ఇంకా చాలా కంపెనీస్ అయితే విజిట్ అయితే చేస్తాయి కాలేజ్ ని. సో మీ క్యాంపస్ లోపల ఇంటర్వ్యూస్ అయితే జరిగి ప్లేస్మెంట్స్ అయితే ఇస్తారు. ఇక మనకు వచ్చిన ర్యాంక్ 10K లో ఛాన్సెస్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన బ్రాంచెస్ ఈసీఈ, మెకానికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, ఇలాంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక సిఎస్సి అంటే కష్టమేనబ్బా. ప్లేస్మెంట్స్ తర్వాత మనం చూసేది ఓన్లీ ఫెసిలిటీస్ విషయానికి వస్తే ఎక్సలెంట్ క్యాంపస్, హాస్టల్స్ అండ్ ఇన్నోవేటింగ్ క్లబ్స్, ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్కి అయితే సేఫ్టీ చాలా ఉంటుంది. గర్ల్స్కి రికమెండెడ్ అయిన కాలేజ్ ఇది. ఇప్పుడు అందరిలా కాలేజెస్ నేను చెప్పకుండా ఒక టిప్ కూడా ఇస్తున్నా ప్రతి కాలేజ్కి. ఇప్పుడు ఈ కాలేజ్కి టిప్ ఏంటంటే, ఇన్ కేస్ మీరు బీసీడీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళైతే సిఎస్సిలో కూడా ట్రై చేయొచ్చు. ఇక 4th ప్లేస్లో వచ్చేసి ఎంజీఐటీ, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్. ఇక ఈ క్యాంపస్లో అయితే ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కోర్సెస్ అయితే ఉంటాయి. క్యాంపస్ వచ్చేసి చాలా పెద్ద పీస్ఫుల్గా అయితే ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా అదే పెద్ద పీస్ఫుల్గా ఉంటుంది. ఇక కట్ ఆఫ్ విషయానికి వస్తే ఈసీ, మెకానికల్ ఇంజనీరింగ్ ఇలాంటి బ్రాంచెస్లో అయితే సీట్ వస్తుంది. అండ్ మన ప్లేస్మెంట్ విషయానికి వస్తే మోడరేట్ గానే ఉన్నాయి. బట్ ఏంటంటే ఇయర్ బై ఇయర్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతున్నాయి ప్లేస్మెంట్స్ రికార్డ్స్ అయితే. ఇక ఇది ఎంజీఐటీ గురించి. అలాంటి ఇంకా మన టిప్ ఏంటంటే ఇలా స్పెషల్ బ్రాంచెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీ చాట్రానిక్స్ అనే ఒక స్పెషల్ బ్రాంచ్ అయితే ఉంది. సో మీరు ఇక్కడ ట్రై చేయొచ్చు. అసలు మీ చాట్రానిక్స్ అంటే ఏంటో తెలియాలంటే నాకు కామెంట్ చేయండి, ఫుల్ వీడియో ఇస్తుంది. నా ఆప్షన్ ఏంటంటే టెక్ స్టూడెంట్స్ కి కాలేజ్ వైబ్ కానీ లేదంటే ప్రాజెక్ట్స్ కానీ చాలా మోటివేట్ చేస్తుంది. ఇంకా నెంబర్ 3లో జిఆర్ఐఈటి, గోగరాజు రంగరాజు ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్. ఇక ఈ కాలేజ్ లో అడ్మిషన్స్ చాలా కాంపిటేటివ్ గా ఉంటాయి. అంటే మనకు వచ్చిన 10K ర్యాంక్ తో ఈసీ, ట్రిపుల్ మెకానికల్ ఇంజనీరింగ్ లో ట్రై చేయొచ్చు. బట్ సిఎస్సి కావాలంటే 6K to 8K ర్యాంక్ అయితే డెఫినెట్ గా ఉండాలి. బట్ కేటగిరీ ఇంపాక్ట్ అయితే చాలా ఉంటుంది. అంటే ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి అయితే ఈజీగా సీట్ అయితే వస్తుంది సిఎస్సి లో కూడా. ఇక మెయిన్ పాయింట్ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే టీసీఎస్ లాంటి టాప్ ఎంఎన్సీస్ అయితే ఇక్కడికి అయితే క్యాంపస్ కి వస్తారు, ఇంటర్వ్యూ తీసుకుంటారు. ల్యాబ్స్ అండ్ ఫ్యాకల్టీస్ కూడా చాలా స్ట్రాంగ్ గా సపోర్టివ్ గా ఉంటారు మనతోనైతే. అసలు బీటెక్ అంటే ఎంజాయ్ అని కాదు, మనం చదువుకోవాలి, ఎంజాయ్ చేయాలి. సో ఇక్కడ ఈవెంట్స్ విషయానికి వస్తే చాలా ఈవెంట్స్ అయితే జరుగుతాయి. మన టిప్కి వస్తే ఇంకా నువ్వు ఒక టెక్ ఇంటూ స్టాటిక్ అండ్ ఓకే విత్ నాన్ సిఎస్సి బ్రాంచెస్. సో దిస్ కాలేజ్ ఇస్ అ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. ఈ కాలేజ్ లో చాలా మంచి పిక్ అన్నట్టు ఈ కాలేజ్ అనేది. ఇక నెంబర్ 2 కాలేజ్కి వస్తే విఎన్ఆర్ విజేఐఈటి, విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్. హైదరాబాద్ సిటీస్ కి చాలా క్లోజ్ ఉంటుంది. సో ఇంటర్న్షిప్స్ చాలా ఉంటాయి, అవకాశం అయితే చాలా ఉంటాయి ఇంటర్న్షిప్స్ కి. ఇక కట్ ఆఫ్ రేంజ్ వచ్చేసి ఈ 10K ర్యాంక్ తో ఈసీ, మెకానికల్ ఇంజనీరింగ్ ఇలాంటి బ్రాంచెస్ లో సీట్ అయితే రావడం జరుగుతుంది. ఇక ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే విప్రో, హెచ్సిఎల్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ కాదు కంపెనీ. ఇవైతే కన్సిస్టెంట్ గా ప్లేస్మెంట్స్ అయితే తీసుకున్నాయి, అంటే హైర్ అయితే చేసుకుంటున్నాయి పీపుల్ని, స్టూడెంట్స్ ని. ఇక కాలేజ్ కల్చర్ గురించి వస్తే ప్రొఫెషనల్ గా ఉంటుంది. ఇక కోడింగ్ నాలెడ్జ్ కూడా చాలా ఉంటుంది. మెయిన్లీ మనకైతే స్టార్ట్అప్స్ నాలెడ్జ్ కూడా ఇస్తారు చాలా. ఇక మన టిప్ ఏంటంటే నాన్ సిఎస్సి స్టూడెంట్స్, అంటే సిఎస్సి కాకుండా వేరే బ్రాంచెస్ తీసుకున్న వాళ్ళు కూడా బాగా పర్ఫామ్ చేస్తే నేను చెప్పానంటే బయట కంపెనీస్ కూడా మీరు కి వెళ్ళి మనం ఇంటర్వ్యూ ఇస్తే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అంటే కోడింగ్ నాలెడ్జ్ అంత బాగుంటుంది ఇక్కడ ఈ కాలేజ్ లో. ఇక గది కాలేజ్ గురించి, ఇక మన ఫస్ట్ ప్లేస్ లో ఉంది సిబిఐటి. మన మందికి చాలా మంది తెలుసు సిబిఐటి కాలేజ్, చైతన్య భారతి ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ టెక్నాలజీ. ఈ సిబిఐటి కాలేజ్ వచ్చేసి మన తెలంగాణలో టాప్ ప్రైవేట్ యూనివర్సిటీలో ఒకటి, చాలా మంచి క్యాంపస్. ఇక మెయిన్లీ దీన్ని నెంబర్ 1 ప్లేస్ లో పెట్టాలంటే ప్లేస్మెంట్స్ అయితే చాలా మంచి కంపెనీస్ లైక్ అమెజాన్ వచ్చేది ఇక్కడైతే రెక్యూర్ అయితే తీసుకుంటారు పర్సన్స్. ఈ కాలేజ్ టాప్ 1 లో పెట్టాలంటే కట్ ఆఫ్ చాలా రేర్ గా గట్టిగా ఉంటాయి. ఏంటంటే ఈసీ, మెకానికల్ ఇంజనీరింగ్ ఇలాంటి దాంట్లో సీట్ రానికి అయితే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మీకు సిఎస్సి కావాలంటే బిలో 3K రావాలి, అంత గట్టి ఉంటుంది కాలేజ్ కట్ ఆఫ్స్. కానీ మీకు అరౌండ్ ర్యాంక్ 8K వస్తే కేటగిరీ వైజ్ గా అంటే మీకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు కూడా ఛాన్స్ అయితే ఉంది సిఎస్సి రానికి, సీట్ రానికి. ఇక క్యాంపస్ గురించి వస్తే క్రౌడ్ అయితే చాలా మంది ఉంటారు, హైలీ క్రౌడెడ్ ఏరియా అండ్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది, డిసిప్లిన్ గా ఉంటుంది. ఇక మన టిప్కి వస్తే సిబిఐటి అల్యూమినియం నెట్వర్క్ అయితే చాలా స్ట్రాంగ్. అంటే ఇది ఏంటంటే మనకు ప్లేస్మెంట్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది.
అమ్మయ్య అనుకోకండి, ఎందుకంటే కాలేజ్ మాత్రం అయిపోయినాయి. ఇంకా కొన్ని టిప్స్ అయితే చెప్తా. వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఇది మాత్రం ఈ పార్ట్ అయితే క్రూషియల్గా ఉంటుంది. సో ఈ పార్ట్ మాత్రం కంటిన్యూ చూడండి. ఓకే, అయిపోయింది. కాలేజ్ అయితే చెప్పేసిన. సో అవిటినే చూసుకుంటావా, కౌన్సిలింగ్ ఎలా పెట్టాలో, ఏం చేయాలో, ఎంత ర్యాంక్తో పెట్టాలో తెలుసుకోవా. సో అందుకే వీడియో అయితే మొత్తం చూడు. ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎలా స్టార్ట్ చేయాలి అంటే, స్టార్ట్ విత్ యువర్ డ్రీమ్ ఆప్షన్స్. అంటే మీకు సిఎస్సిలో జాయిన్ అవ్వాలి ఉంది. సో ఫస్ట్ ప్రియారిటీ సిఎస్కే ఇవ్వండి. ఇన్ కేస్ లక్లో కూడా మీకు రావచ్చు సిఎస్సి, నేను చెప్పేది టాప్ కాలేజెస్లో. ఇక నెక్స్ట్ డిగ్రీ చేసుకుంటే రావాలి. అంటే మిడ్ ఆప్షన్స్లో ఏం పెడతారంటే ఐటీ, మెకానికల్ ఇంజనీరింగ్ ఇలాంటివి పెట్టండి మిడ్ ఆప్షన్స్లో. ఇక మీరు టాప్ ఆప్షన్ పెట్టారు, మిడ్ ఆప్షన్ పెట్టారు. ఇన్ కేస్ మీకు మీ ర్యాంక్తో ఎందులో సీట్ రాలేదు, ఇప్పుడు ఏం చేస్తారు, బుగ్గ రారు కదా. సో సేఫ్ ఆప్షన్స్ అంటే మనకు ఇప్పుడు ఆ పైన పెట్టిన గ్రూప్స్ రాకుండా కానీ, బ్రాంచెస్ రాకుండా కానీ ఒక బ్రాంచ్ అయితే పెట్టాలి తక్కువది. ఎందుకంటే టాప్ కాలేజ్లో ఆ బ్రాంచ్లో మనకు సీట్ రావాలంటే చిన్నది పెట్టాలి, అందులో డెఫినెట్గా వస్తుంది మనకు వచ్చిన ర్యాంక్. అరే చెప్పేది ఏంటంటే సేఫ్ బ్రాంచెస్లో ట్రిపుల్ సివిల్ ఇలాంటి బ్రాంచెస్ అయితే పెట్టుకోండి ఆప్షనల్గా. మోర్ ఓవర్ మీరు కొన్ని కాలేజ్ మాత్రమే కౌన్సిలింగ్ పెట్టుకుంటారు, చాలా కాలేజ్ కూడా పెట్టుకోనికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో కాలేజెస్ చాలా, నెంబర్ ఆఫ్ కాలేజెస్ చాలా పెట్టుకోండి, అండ్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ కూడా ఎక్కువ పెట్టుకోండి. అండ్ మెయిన్లీ ఏంటంటే మాక్ కౌన్సిలింగ్ టూల్స్ యూజ్ చేయండి. అంటే ఏంటంటే టీఎస్, ఎంసెట్, ప్రిడిక్టర్ సైట్స్ అయితే ఉంటాయి. సో ఆ సైట్స్లో వెళ్ళి చెక్ చేయండి మీకు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కేటగిరీ, లోకల్, నాన్ లోకల్ ఇలాంటివి అయితే చాలా మెయిన్ కీ రోల్ అయితే యూజ్ అవుతుంది. ఏంటంటే ఓసీకి అయితే చాలా కష్టం, బట్ ఎస్సీ, ఎస్టీ, బీసీబీ ఇలాంటి వాటికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. ఈవెన్ సిఎస్సిలో కూడా మీకు సీట్ రావచ్చు. అమ్మయ్య అయిపోయిందయ్యా వీడియో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు 10K ర్యాంక్ అనేది చాలా డీసెంట్ ర్యాంక్. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో ఉన్న కాలేజ్కి మీరు కింద అప్లై చేస్తే ప్లేస్మెంట్స్, లెర్నింగ్ అండ్ కాలేజ్ లైఫ్ మొత్తం బీటెక్ అయితే మొత్తం బ్యాలెన్స్ అయితే అవుతుంది. అంటే మీరు మంచి వైబ్ చేస్తారు, ప్లస్ ఏంటంటే నేర్చుకుంటారు, రెండు అయితే ఉంటాయి ఒక దగ్గరనే.